నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్. ఈ వారం మార్కెట్స్ ఎలా పెర్ఫామ్ చేశాయి, వచ్చే వారం ఎలా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంది చూస్తాం. ఈ వీక్లో స్టార్టింగ్ 3 days కొంచెం నష్టాలు చవి చూస్తాయి, లాస్ట్ 2 days లాభాలతో ముగిశాయి. దట్టు ఈ వీక్ హైలైట్ ఏంటంటే పుతిన్ గారు భారత్ పర్యటన రావటం 2 రోజుల పాటు సాగింది, సక్సెస్ అయింది కూడా. సో ఇదేమైనా ఎఫెక్ట్ చూపించబోతుందా, ఏ అంశాలకి ఏ రంగాల మీద ఎఫెక్ట్ చూపించబోతున్నాయి, వీటి మీదే కంటిన్యూ చేసేందుకు మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ ప్రభు గారు. నమస్తే ప్రభు గారు. నమస్తే అండి. ఎస్ నమస్తే సార్. చూస్తాం స్టార్టింగ్ 3 days మొత్తం మార్కెట్స్ బాగా డౌన్ఫాల్ అయిపోయాయి. తర్వాత థర్స్డే ఫ్రైడే మొత్తం లాభాలు అయితే ముగిశాయి, అది పాజిటివ్ అంశమే. ఏంటి అసలు ఎందుకంత ఫ్లక్చుయేషన్స్ వచ్చాయి మార్కెట్లో? అంటే బూస్ట్ జీడిపి కూడా బాగా బూస్ట్ ఇచ్చింది, 8.2% వచ్చింది 7.3ది. సో అది కూడా ఎక్స్పెక్టేషన్ 7.3 అయితే 8.2 వచ్చింది. సో బట్ అదొక బూస్ట్. సో మనకి మెయిన్ బర్డెన్ అంటే ఐఎన్ఆర్ ఒకటి, ఎఫ్ఐఎస్ ఒకటి, ఈ రెండు అవి మటు కంటిన్యూస్ జరుగుతూనే ఉన్నాయి. ఐఎన్ఆర్ ఏమో 90 అబౌవ్, 90 రూపీస్ 45 అప్పుడు యాక్చువల్ గా ఐఎన్ఆర్ ఈస్ కన్సర్న్ టు ఆర్బిఐ, నాట్ టు ద గవర్నమెంట్. అంటే ఇప్పుడు రూపీ డిఫరెన్షియేట్ అయితే మార్కెట్ కి పెద్ద ఎఫెక్ట్ పడదు, కానీ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఇబ్బంది అవుతుంది. సో ఐఎన్ఆర్ పెరిగినప్పుడు ఎక్స్పోర్ట్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ట్రేడ్ డెఫిసిట్ ఉంది కాబట్టి అది కూడా మంచిదే, మార్కెట్ కి ఏం పెద్ద సంబంధం లేదు, గవర్నమెంట్ కి ఏం పెద్ద లింక్ ఉండదు. సో డెఫినెట్ గా 88 రూపీస్ బిలో ఉండాలి అనేది ఆర్బీఐ ఎక్స్పెక్టేషన్. సో అతి తొందరలో 88 కంటే కిందకు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. దాన్ని ఐఎన్ఆర్ ఇప్పుడు పెద్ద మనకి మార్కెట్ లింక్ పెరిగిపోయింది, మార్కెట్ పడిపోద్ది అనేది లేదు. సో అది మనకి ఒక రకంగా చూస్తే మొత్తం అన్ని పాజిటివ్ న్యూస్ ఉన్నాయి. మెయిన్ ఈ లాస్ట్ వీక్ దాకా చూసుకుంటే మనకి ఇవన్నీ కూడా ట్రేడ్ డీల్ అవుతుందన్నారు, ట్రేడ్ డీల్ కూడా కాలేదు. సో ఇంకా అది ఎప్పుడైనా వస్తుందా అనేది. సో ఇప్పటికి నాన్ ఈవెంట్ అనుకోవచ్చు. ఏదే మెయిన్ ఇంట్రెస్ట్ రేట్లే, ఈ వారానికి ఇంట్రెస్ట్ రేట్లే ఉన్నాయి. సో ఫస్ట్ 3 రోజులు కూడా బాగా కొంచెం పెరిగింది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంది అనుకున్నాం. కరెక్ట్ గా ఆ లెవెల్లో నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నా. అవును, 28,000 పైకి వచ్చినప్పుడు, సారీ 26,650 వచ్చినప్పుడు మంచిగా అక్కడ ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. 59,650 వచ్చినప్పుడు బ్యాంక్ నిఫ్టీ నుంచి ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు అనుకుంటే కరెక్ట్ గా ఆ లెవెల్లోనే ఈ వారం కూడా ఫస్ట్ 3 రోజులు దాని ఎఫెక్ట్ కనపడిందండి. 100% కొంచెం పెరిగింది కాబట్టి బుకింగ్ వచ్చింది. సో ఈ జీడిపి అను ఈ పాలసీ, క్రెడిట్ పాలసీ ఒక రకంగా మార్కెట్ కి బూస్ట్ ఇచ్చింది అనుకోవచ్చు. ఒక రకంగా మీరు ఐఎన్ఆర్ పెరిగింది కాబట్టి బ్యాంక్ ఆర్బిఐ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించదు. ఈసారి కొంచెం స్టాన్స్ చేసి నెక్స్ట్ మీటింగ్ లో తగ్గిస్తారనేది ఒక మధ్యలో న్యూస్ వచ్చింది. ఎందుకంటే గవర్నర్ గారు ముందు చెప్పింది ఏంటి, కొంచెం పాజిటివ్ గా మాట్లాడారు, తగ్గిస్తాం అన్నట్టు 25 basis. అది మధ్యలో డౌట్ వచ్చేదని కొంచెం ఇదైంది. సో డెఫినెట్ గా మళ్ళీ 25 basis కట్ చేశారు. లాస్ట్ ఫిఫ్త్ రోజు మార్కెట్ బాగా పెరిగింది, ఫ్యాంటాస్టిక్ అనుకున్నా. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించినా మార్కెట్ పడుతుంది, ఇంట్రెస్ట్ రేట్ తగ్గకపోతే మార్కెట్ బాగా పడుతుంది ఎక్స్పెక్ట్ చేసాం యాక్చువల్ గా. బాగా పెరిగింది కాబట్టి అది నిజంగా సర్ప్రైజే. ఫ్రైడే మార్కెట్ పెరగటం నిజంగా సర్ప్రైజ్. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా సరే వరల్డ్ లీడర్ ఇండియాలో ఉంటే, పెద్ద లీడర్ ఎవరైనా కానివ్వండి, మనకి బిజినెస్ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఎవరైనా కానివ్వండి, వాళ్ళు ఇండియాలో కనుక ఉంటే డెఫినెట్ గా ఆ రోజు మార్కెట్ పడదు. ఇది కుండ గుర్తు అనుకోవచ్చు ఒక రకంగా, ఒక ప్రాథమిక సూత్రం బిజినెస్ మార్కెట్. మీరు బిల్ గేట్స్ వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా సరే, ఎవరు పెద్దవాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే మార్కెట్ అప్పుడు పడదండి, మార్కెట్ ప్లస్ లో ఉంటుంది. ఒక రకంగా అందుకే కారణమా యాక్చువల్ గా అయితే ప్రాఫిట్ బుకింగ్ రావాల్సింది పెరిగింది అని అనుకోవచ్చు. ఒక రకంగా షార్ట్ కవరింగ్ అనుకోవచ్చు. ముందు రోజులు ఇదైంది కదా కొంచెం. ఏదైనా ఇన్వెస్టర్స్ మాత్రం వీకెండ్ మాత్రం కొంచెం బూస్టప్ ఇచ్చిందని చెప్పాలి. ఎందుకంటే అనుకుంటూనే ఉన్నాం కదా, డైలీ కూడా ఇలా నష్టాలు ఎక్కువ కంటిన్యూ అవుతున్నాయి అనుకున్నాం. అంటే ఇప్పుడు మెయిన్ 26,000 నుంచి 26,500 ఎవరికి ఇది మెయిన్ ఆప్షన్స్ పరంగానేనండి. మార్కెట్ హై చూపిస్తున్నాం కానీ అందరు మైనస్ లో ఉన్నాయి, అందరూ కొంచెం బాధగానే ఉన్నారు. బ్యాంక్ ఇంట్రెస్టే రాలేదన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఉందండి. సో ఈ సంవత్సరం రావచ్చు, ఎందుకంటే బ్రాడర్ మార్కెట్ బాగుందో అప్పుడు అందరూ మార్కెట్ ఈ సంవత్సరం బాగుండొచ్చు. డెఫినెట్ గా మంచి పాజిటివ్ రావచ్చు, పెరగని కూడా మన
డిఫెన్స్ స్టాక్స్ కానీ, రైల్వే స్టాక్స్ కానీ ఇవన్నీ కూడా చిన్నగా పుంజుకునే అవకాశాలు ఉన్నాయి ఎక్కువ. సో ఏంటి ఇది ఇప్పుడు? రైట్ టైం, టేక్ Yes. ఆఫ్ టైం లో ఉంది చిన్నగా. సో ఇది రైట్ టైం ఎవరికైనా సరే. బాగా ఇప్పుడు నిఫ్టీ 500 తీసుకోండి, నిఫ్టీ 500 లో దాదాపుగా 80% అనుకోండి, 80% స్టాక్స్ అన్ని మైనస్ లోనే ఉన్నాయి, ఆల్ టైమ్ హై లోకి దగ్గరలో ఉన్నాయి. మ్మ్. 20% ఆల్ టైమ్ హైక్ లో ఉన్నాయి. అంటే చూసుకోండి మరి ఇంకా ఎంత పెరగాలి. సో ఇప్పుడు ఈ సంవత్సరం ఏం చేస్తారు, లార్జ్ క్యాప్ ని విపరీతంగా పెంచకుండా నిఫ్టీని కొద్దిగా పాజిటివ్ గా ఉండి బ్రాడర్ మార్కెట్ లేపుతున్నప్పుడు జనాలందరూ హ్యాపీగా ఉంటారు ఈ సంవత్సరం. అది ఎక్స్పెక్టేషన్. మ్మ్. సో ఎప్పుడైనా సరే ఆర్గనైజ్ వే వచ్చింది అనుకోండి, సో ఎవ్రీ వన్ విల్ హ్యాపీ, అప్పుడు అందరికి డబ్బులు వస్తాయి. దట్స్ ద మెయిన్ థింగ్. ఎందుకంటే ఈ రష్యాతో చమురుకోవటం, అమెరికా కోపం రావటం చూస్తూ ఉన్నాం. జనరల్గానే వరల్డ్ వైడ్గా ఎక్కడ ఏషియన్ న్యూస్ అయినా మార్కెట్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అందులోని మన ఇండియన్ మార్కెట్ మరి ఎప్పుడు కూడా అప్పుడు కంటిన్యూగా చూస్తూ ఉన్నాం. బట్ ఇప్పుడు ఏంటి, పుతిన్ గారు రాకుతుంటే ఏంటి ఏ సెక్టార్స్కి బాగా అనుకూలించే అవకాశం ఉందనుకోవచ్చు. మీరు చెప్పారు ఆల్రెడీ, ఎవరైనా పెద్ద లీడర్ వస్తేనే అలాంటిది పుతిన్ అంటే ఆల్మోస్ట్ మనం యూఎస్తో ఢీ కొడుతున్నట్టే లెక్క పెట్టుకోలేము. 100% అండి. Yes. ఎందుకంటే ట్రేడ్ విత్ ఓన్ కరెన్సీస్ అనేది ఫామ్ అయిపోయింది. బ్రిక్స్ వేరే కరెన్సీ వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే చైనా యువాన్ కొంచెం ఎక్కువ ఇదవుతోంది. సో ఇప్పుడు ఆస్ట్రో అకౌంట్స్ SBI లో ఓపెన్ చేశారు, వాటిలో మన ఓన్ కరెన్సీ దాంట్లో వేస్తాం, రూబుల్ వాళ్ళకి వెళ్ళిపోద్ది. సో నో నీడ్ టు కన్వర్ట్ ఇంటూ డాలర్స్. Yes. సో రేపని యువాన్ అనే కానీ సో డైరెక్ట్ ట్రేడ్ అవుతుంది. ఇది నిజంగా ఒక రకం మంచిది, ట్రేడ్ ట్యాక్స్ ఉండదు కాబట్టి. యురేషియా అంటే ఇప్పుడు ఉన్నదానికి యురేషియా, యూరోప్ తో మనకి ఫ్రీ ట్రేడ్ అయిపోయింది. ఐరోపా దాంతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా అవ్వచ్చు అనేది ఒక పాజిటివ్ సైన్ వచ్చింది. ఇవన్నీ కూడా కలిపి ఫ్రీ ట్రేడ్ అయిపోయింది అనుకోండి, డెఫినెట్ గా అది మనకి ఇండియాకి మంచిదే. ఆయిల్ కూడా మేము బై చేస్తాం అనేది ఒక ఇండికేషన్ ట్రంప్ కి ఇచ్చినట్టయింది. మేము ఆపము, ఎందుకంటే ఇంకా తక్కువ ఇంకా $35 ఎంత తక్కువ ఇస్తున్నారు. సో అది ఇంకా మేము కొనుక్కుంటాం అనేది అంటే ఒక రకంగా ఇద్దరు కలిసి చూపించినట్టు. అంటే వెస్ట్రన్ పవర్స్ నుంచి, వెస్ట్రన్ కంట్రీస్ నుంచి ఆ పవర్ సౌత్ ఏషియన్ కంట్రీస్ కి వస్తుందా అనేది కనపడుతుంది. అవుదే, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఆల్మోస్ట్ చెప్పినట్టేగా. ఇప్పుడు పుతిన్ గారు అంతకుముందు రావడానికి వచ్చే ముందు ఒక ఇంటర్వ్యూలో మీడియాతో మాట్లాడుతూ కూడా ఆయన ఓపెన్ గానే చెప్పారుగా. ఇప్పుడు ప్రధాని మోదీ ఎప్పుడు కూడా ఎవరి ఒత్తిడికి లొంగకపోవడం అనేది నిజంగా భారతీయులు ప్లస్ పాయింట్ గా చెప్పుకోవాలి ఆయన చూసుకున్నని. అవునండి, వార్ ఆపాలంటే మోడీ తప్ప ఇంకొకరు లేరు అని నేను గంట పదంగా చెప్పా. 100% ఆయన చెప్పంగానే ఒప్పుకున్నాడు, వార్ ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ అని. ఎందుకంటే ఆయన ఇప్పుడు యుఎస్ కూడా ఆల్రెడీ ఒక కొనకొచ్చేసింది. ఏమని, రష్యా ఆక్యుపైడ్ ఇచ్చేసేయాలి అంటే. ఇప్పుడు ఫైనల్ గా ఎవరిని ఇచ్చేశారు, జెలెన్స్కీని బాగా ఇబ్బంది పెట్టినట్టు ఆ కంట్రీని, యుక్రెయిన్ ని. సో జనాలు చచ్చిపోయారు, ఫైనాన్షియల్ లాస్, పిల్లలు చనిపోయారు. ఎంత మన మోడీ గారు కూడా కంటిన్యూస్ గా చెప్తున్నారు కదా, దిస్ ఈస్ నాట్ ద వార్ టైం అని చెప్తున్నా వెళ్ళా. కానీ ఇప్పుడు డైరెక్ట్ 1-to-1, ఈవెన్ ట్రంప్ కూడా చెప్పలేంది డైరెక్ట్ గా మోడీ డైరెక్ట్ గా 1-to-1 కూర్చున్నప్పుడు చెప్పినప్పుడు ఆయన క్లియర్ చేశాడు, ఆయన ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ ద వార్ అని. సో ఇట్స్ నిజంగా ఫెంటాస్టిక్. ప్లస్ రష్యా, ఇండియా మనకి ఇప్పుడు దాకా దాదాపుగా ఆయిల్ గానీ వేరే చిన్నవి కానీ కొనుక్కునేది మన 64 బిలియన్ ట్రేడ్ జరుగుతుంది. అది చిన్నగా 100 బిలియన్స్ కి చెయ్యాలనేది 2030 కల్లా 100 బిలియన్స్ కి అయిపోవాలనేది కదా వాళ్ళ టార్గెట్ అనేది. డెఫినెట్ గా అవన్నీ కూడా ప్లస్ పాయింట్స్. అండ్ మీరు చెప్తుంటే ఇంకొక పాయింట్ కూడా, ఇప్పుడు ఈ వీక్ లో డాలర్ తో పోలిస్తే రూపాయి బాగా బలహీనపడింది. అంటే ఎప్పుడు జనరల్ గా చెప్పుకుంటూనే ఉంటాం మార్కెట్స్ లో. నిజంగా ఏంటి అది, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ దగ్గర మనకి ఇష్యూ అసలు ఏంటి? ఒకవేళ డాలర్ పెరిగితే మనకు వచ్చిన లాభం ఏంటి, మనకు వచ్చిన నష్టం ఏంటి అంటే కొంచెం సామాన్యులకు అర్థమయ్యే విధంగా చెప్పండి. ఇప్పుడు డాలర్ పెరిగింది అనుకో, ఇప్పుడు మన పిల్లలు యుఎస్కి వెళ్తారు, అవును, కన్వర్షన్ లో ఎక్కువ కట్టాలి. ఐఎన్ఆర్ పెరిగింది అనుకోండి, ఐటీ కంపెనీస్ బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే డాలర్ నుంచి ఐఎన్ఆర్ కన్వర్ట్ చేసినప్పుడు ఎక్కువ ఉంటుంది. టూరిజం కి ఇబ్బంది, మనం ఎక్కువ పెట్టాలి. కన్వర్షన్ లో డాలర్ 90 రూపీస్, అంతకుముందు 40 రూపీస్ 50 రూపీస్ 90 రూపీస్ అంటే టూరిజం స్పెండింగ్ లో ఎక్కువ అవుద్ది, టూరిజం కి ఎఫెక్ట్ అవుద్ది. ఏముంది అంటే కాదు, అవి బేర్ చేసే వాళ్ళు వెళ్తారు, వెళ్ళలేని వాళ్ళు వెళ్ళకపోతే ఇప్పుడు గతంలో లేదు కదా, మొత్తం మారుతుంది కదా వరల్డ్ వైడ్ గా. అవును, అంటే టూరిజం కూడా డెవలప్ అవుతుంటే కంట్రీకి కూడా ఇది కదండి. సో ఏదైనా అన్ని అంటే ఎప్పుడు కూడా ఒకటే సెక్టార్ ఒకటే ఇది ఫ్లరిష్ ఉండదు. సో డిఫరెంట్ అన్ని సిక్లికల్ కాబట్టి ఒక్కొక్క సెక్టార్ మూవ్ అవుతా ఉంటాయి. ఆ సెక్టార్ కి అనుగుణంగా
సర్కమ్స్టాన్సెస్ ఏం పాజిటివ్ గా వస్తున్నాయి, పారామీటర్స్ ఏం నెగిటివ్ గా వస్తున్నాయి. పాజిటివ్ గా ఉన్నప్పుడు ఆ సెక్టర్ పెరుగుతుంది, నెగిటివ్ గా ఉన్నప్పుడు అది కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఐటీ చూడండి, చాలా ఇబ్బంది పడుతుంది, లే ఆఫ్స్ జరుగుతున్నాయి, ఐటీ తోటి shutdown ఎక్కువగా అయింది US లో, కాంటాక్ట్స్ అక్కడి ఉంటాయి నుంచి కాబట్టి ఎస్. ఇబ్బంది పడింది కాబట్టి ఐటీ 20% బీటెన్ డౌన్ ఇండెక్స్ అనుకోవచ్చు. అవును. నెక్స్ట్ 3-4 ఇయర్స్ టార్గెట్ పెట్టుకుంటే ఐటీ స్టాక్స్ అన్ని పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించారు, నెక్స్ట్ క్వార్టర్ కూడా ఇంట్రెస్ట్ రేట్ ఇంకో 25 బేసిస్ తగ్గించచ్చు. ఇప్పుడు 10th కూడా ఫెడ్ మీటింగ్ ఉంది. ఫెడ్ మీటింగ్ లో కూడా వాళ్ళకి మనకంటే ఇన్ఫ్లేషన్ కొంచెం ఎక్కువే ఉంది, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే, కానీ ఒక రకంగా 25 బేసిస్ పాయింట్ వాళ్ళు కూడా కట్ చేయొచ్చు. సో మరి అప్పుడు బెనిఫిటే కదా. జనరల్ ఇప్పుడు గా అంటే ఏంటంటే ఎందుకు బలహీనపడింది అంటారు? దానికి ఏంటి రీజన్స్ ఏంటి? లేదండి, రూపాయి ఐఎన్ఆర్ ఎందుకు ఉందంటే దాన్ని కంటిన్యూస్ గా ఇప్పుడు వాళ్ళు ఐఎన్ఆర్ ఇప్పుడు ట్రేడ్ డెఫిసిట్ ఉంది, మనం పంపిస్తున్నాం కొన్ని కంట్రీస్ కి, వాళ్ళ నుంచి తీసుకోవట్లా. సో అంటే రిజర్వ్స్, మన రిజర్వ్స్ అక్కడ ఉన్నాయి, ఆ రిజర్వ్స్ తగ్గించుకోవాలంటే డాలర్ రిజర్వ్స్ మనకి పెరిగిపోతున్నాయి. $960 బిలియన్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి అనుకోండి, ఏమవుతుంది, మనకి అది ఎక్కువ ఇదైపోద్ది కదా. సో డెఫినెట్ గా దానికోసమే ఒక రకంగా పెరిగింది. ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, ఇంపోర్ట్స్ కాస్ట్ అవుతాయి, ఎక్స్పోర్ట్స్ చీప్ అవుతాయి. అంటే ఏం చేస్తాం, ఎక్కువ మంది వేరే కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేయడానికి ముందుకు వస్తారు. సో డెఫినెట్ గా ఇండియా నుంచి బయటికి వెళ్లే ఛాన్స్ ఎక్కువ అవుతుంది కాబట్టి అక్కడ రేట్ ఇంబ్యాలెన్స్ కాకుండా బ్యాలెన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదు ఒక రకంగా ఇది కాలేదు అనుకోండి, అప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది, $960 బిలియన్ ఉన్నాయి, ఆ $960 బిలియన్ డాలర్స్ అమ్ముతుంది. అప్పుడు మనకి ఐఎన్ఆర్ తగ్గొస్తుంది. అంటే రకరకాల స్ట్రాటజీస్, ఇది ఫిజికల్ పాలసీ కింద సంబంధించింది కాబట్టి ఇది ఆర్బీఐ చేయాల్సిందే, ఇది గవర్నమెంట్ కి సంబంధం లేదు. దీన్ని ఏదో పెద్ద భూతం లాగా చూడాల్సిన పని లేదు. అదే అంటున్నా, అదే ఇప్పుడు కామన్ పీపుల్ కి ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇంపాక్ట్ అవుతున్నారు కాబట్టి నిజంగా ఎంత పడిపోయిందట అంటే ఏదో జరుగుతుందన్న ఫీలింగ్ వస్తుంది కదా. అసలు ఎవరు చూస్తున్నారు పడిపోయిందంటే, ఇప్పుడు ఇంజనీరింగ్ చేసి యుఎస్ కి వెళ్ళాలనుకున్నప్పుడు, అక్కడికి వెళ్ళి చదివించాలన్నప్పుడు ఎక్కువ డబ్బులు పెట్టాలి కదా రూపీస్ అంటే. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు ఐటీ వాళ్ళు ఉన్నారు, కన్వర్షన్ లో వాళ్ళు హ్యాపీ, వాళ్ళు $90 అంటే కంపెనీకి దే గెటింగ్ మోర్ పేమెంట్, ఐటీ కంపెనీస్ బెనిఫిట్, టూరిజం కి ఇబ్బంది అవుతుంది. అట్లా కొన్ని అంటే ఫార్మాతో కూడా ఎక్కువ లింకప్స్ ఉంటాయి కదా మనకి యుఎస్ తో. మనం పంపించేది ఎక్కువ ఫార్మా కూడా కొంత పర్సెంటేజ్ మన ప్రిస్క్రిప్షన్ మందే కదా, టోటల్ మన నుంచే పంపిస్తాం కదా. సో చైనా నుంచి బల్క్ ప్రోడక్ట్ తీసుకుంటారు మాక్సిమం, మన నుంచి మామూలు ఆ బల్క్ ప్రోడక్ట్ తీసుకొని ప్రోడక్ట్ తయారు చేసి మనం వేరే అన్ని మిక్స్ చేసి డాక్టర్ రెడ్డిస్ కానీ ఈ కంపెనీస్ అన్ని దివిస్ కానీ ఇవన్నీ ఏం చేస్తాయి, ఆ బల్క్ ప్రోడక్ట్ ని వేరే కాంపోజిషన్ కలిపి ఒక ప్రోడక్ట్ చేసి యుఎస్ కి ట్రాన్స్ఫర్ చేస్తాయి, యుఎస్ కి పంపిస్తాయి, ఎక్స్పోర్ట్ చేస్తాయి. ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మనకి ఆ కంపెనీలన్నీ ఇదవుతాయి. సో అక్కడ మనకి ట్రేడ్ ఇదవుతుంది, ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఎక్కువ ఎక్స్పోర్ట్స్ ఫార్మా, ఇప్పుడు ఫార్మా కూడా ఆయన ఒక రకంగా 100% అన్నారు కానీ 80% లో 100% కూడా తీసేయచ్చు. ప్లస్ ఇంకొకటి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, జనరల్ గా యుఎస్ కి ఏంటి సార్, క్రిస్టమస్ పండుగ వాళ్ళకి మెయిన్ పండుగ. సో డెఫినెట్ గా బిఫోర్ క్రిస్టమస్ ఈ ఇండియా ట్రేడ్ విల్ సెటిల్. అది గనక సెటిల్ అయితే ఫార్మా కూడా తెలిసిపోద్ది. ఎందుకు పోస్ట్ పోన్ అవుతుంది అంటారు, ఆల్రెడీ ఇప్పటికే అయిపోవాలి కదా, దేనికి? అవునండి, December 25th లో 80% వాళ్ళు పాజిటివ్ మూడ్ లో ఉంటారు, ఆప్టిమిస్టిక్ ఉంటారు, పెసిమిస్టిక్ గా ఉండరు పండగ సీజన్ లో. సో డెఫినెట్ గా ట్రంప్ కూడా కొంచెం మెత్తపడ్డారు కాబట్టి డెఫినెట్ గా నేను అనుకోవడం December 25th లోపల ట్రేడ్ డీల్ జరిగి తీరుద్ది. సో అది మనకి పాజిటివ్ న్యూసే. సో అన్ని పాజిటివ్ పారామీటర్స్ బాగున్నాయి కాబట్టి చిన్నగా ఇప్పుడు జనవరికి వచ్చేసరికి ఏమవుతుంది, FIIs అలాట్మెంట్ చేస్తారు. ఈ సంవత్సరం మనం ఎక్కడ ఏ కంట్రీకి వెళ్ళాలి, ఎక్కడ మనకి బెనిఫిట్ ఉంటుంది అని స్టడీ చేస్తారు. సో వాళ్ళ ఉద్దేశం కూడా ఇండియా మీద చూపుంది. సేఫ్ హెవెన్ అక్కడ, టోటల్ వరల్డ్ లో సేఫ్ హెవెన్ అంటే ఇప్పుడు మోడీ ఈజ్ ద కింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇండియాకే కాదు, ఏ కంట్రీకైనా ఇబ్బంది వస్తుందంటే ముందుండేది ఎవరంటే వెంటనే కనపడుతున్నారు. సో డెఫినెట్ గా ఇది పాజిటివ్ వైబ్స్. 70 సంవత్సరాల్లో చేయలేంది ఈ 10 సంవత్సరాల్లో చేసి చూపించారు. కాకపోతే కొన్ని చిన్న కామన్ ఉంటాయి అవి, బట్ వరల్డ్ లో ఫ్లరిష్ అయిందంటే ఈ 10 సంవత్సరాలే కాబట్టి. సో ఏం స్కామ్స్ లేకుండా మనం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. సో డెఫినెట్ గా ఇక ముందు కూడా ఇట్లా కంటిన్యూగా ఇట్లాంటి కన్సిస్టెంట్ గా ఏదైతే స్టాట్యూట్ తీసుకుంటారో అది ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకెళ్తే ఇది అమృత్ కాలే. ఆయన అన్నట్టు జనరల్ గా ఇండియాకి అమృత్ కాలే. 2047 బిఫోరే మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయిపోతాం. సో డెఫినెట్ గా ఎమర్జింగ్ మార్కెట్స్ లో వీఆర్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్. మనం కన్స్ట్రక్షన్ మోడ్ లో ఉన్నాం.
చైనా ఏమో డిస్ట్రక్షన్ మోడ్ లో ఉంది. సో వాళ్ళని డామినేట్ చేయడానికి, క్రాస్ అవడానికి అంత మనకి ఇప్పుడే చేయలేం కాబట్టి వాళ్ళు 100 years ఫార్వర్డ్ ఉన్నారు. ఒక ప్రోడక్ట్ ఏదైనా ఒక ప్రోడక్ట్ చూడండి సక్సెస్ అయిందంటే వెరీ నెక్స్ట్ డే ఆ ప్రోడక్ట్ మార్కెట్ లో వస్తుంది. చైనా ప్రోడక్ట్ మనం చేయగలమా? 100% చేయలేం. వాళ్ళు చేసినట్టు చేయలేం. కాకపోతే మన వాళ్ళతో పెట్టుకోకుండా, యుఎస్ తో పెట్టుకోకుండా దౌత్యపరంగా ఇద్దరిని దగ్గర పెట్టుకొని తీసుకొని, ఇప్పుడు పుతిన్ ఇక్కడ ఉన్నారు, అసలు పుతిన్ తో ఏమాత్రం ఎక్కడన్నా రాంగ్ స్టెప్ పడిందంటే ట్రంప్ కోపం వస్తుంది. యూరోప్ కంట్రీస్ కి ఇబ్బంది అవుతుంది. ఏది చిన్న మిస్టేక్ అయినా ఎంత జాగ్రత్తగా చేయాలి. నిజంగా హ్యాట్స్ అప్ అండి ఆయనకి. సో ఆ గ్రూప్ మొత్తం మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గానీ టోటల్ హ్యాట్స్ అప్ అనుకోవచ్చు. నిజంగా చిన్న రాంగ్ స్టెప్ పడినా మొత్తం డీల్ మొత్తం ఇదైపోతుంది. కాకపోతే మనకి ఫ్రెండ్షిప్ లాంగ్ 70 years నుంచి ఉంది కాబట్టి ఏం పెద్ద, ఎప్పుడైనా మనకు ఆపద వచ్చినప్పుడు బాగా హెల్ప్ చేసింది. సో వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు మనం కూడా వెనక్కి ఒక ఎంత మన మీద ఒత్తిడి తీసుకొచ్చినా ఎక్కడ వెనకడికి ఏం వేయలేదు. ఇవి ఎంత పెంచుకుంటే మొండిగానే ఉన్నారు. ఆ మొండితనం మీద అక్కడ కూడా కనిపించింది. ఇది నిజంగా గ్రేట్ కదా. ఫ్రెండ్షిప్ అనేది నిలబడింది, కంటిన్యూ అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడి నుంచి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అవుతుంది. ఫ్రీ ట్రేడ్ అంటే FTA అగ్రిమెంట్ అంటే వితౌట్ ఎనీ ట్యాక్స్. మనం వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఇచ్చుకుంటాం. మనం ఇదివరకు సిస్టమ్ అంటాను ఇప్పుడు, మీ ఒకరికేమో జొన్నలు కావాలంటే ఇంకొకరికేమో వేరేది కావాలంటే వాళ్ళకి పండిత్ వీళ్ళకి షేర్ చేసుకునేవాళ్ళు. అట్లానే ఇప్పుడు మన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వాళ్ళకి ఎక్కువ పంపించే అవకాశాలు ఉంటాయి. ఇది మంచి తరుణం. సో డెఫినెట్ గా రష్యాతో ఇంకా ఆయన చాలా క్లియర్ గానే చెప్పారు కదా, ఫ్యూచర్ లో కూడా ఏదైనా ఇష్యూ వచ్చిన, ఏదైనా ప్రాబ్లం వచ్చినా డెఫినెట్ గా రష్యా ఇప్పుడు మీకు హెల్ప్ చేస్తూనే ఉంటుంది, అండగానే ఉంటుంది. దానికి పూర్తి డిఫెన్స్ పరంగా కూడా S-400 5 units ఇస్తాడు ఆయన. S-500 కూడా ఇస్తున్నారు. టెక్నికల్ అంటే వాళ్ళు సోర్స్ కోడ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇది మన ఎక్కడండి వేరే కంట్రీస్ నుంచి ఏదైనా కొనుక్కున్నప్పుడు అక్కడి నుంచి మనం ఏరోప్లేన్స్ కానీ, వార్ సామాన్, యుద్ధ సామాన్ కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఓన్లీ ప్రోడక్ట్ మనకి ఇస్తున్నారు, సోర్స్ కోడ్ ఇవ్వట్లా. అంటే సోర్స్ కోడ్ ఇస్తే ఫ్యూచర్ లో మనం కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మన ఓన్ గా తయారు చేసుకోవచ్చు. ఆ సోర్స్ కోడ్ ఇవ్వట్లా. కానీ రష్యా మనకి ఇస్తుంది. S-400 కానీ S-500 కానీ వాళ్ళ మనుషులు ఇక్కడికి వచ్చి మన వాళ్ళని ట్రైన్ చేసి ఆ ప్రోడక్ట్ ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేసేటట్టు హెల్ప్ చేస్తుంది. అది గ్రేట్ కదా. ఏ కంట్రీ చేసింది అట్లా? డెఫినెట్ గా. అంటే ఇప్పుడు సార్ అంటే ఇంటర్నేషనల్ వైడ్ గా అంత పాజిటివ్ న్యూస్ అయితే మనకి బాగానే కనిపిస్తుంది. డెఫినెట్ గా 2025 ఎండింగ్ లో మార్కెట్స్ కి పాజిటివ్ ఉందండి. ఇప్పుడు మనం ప్రెజెంట్ ఇప్పుడు బ్లాక్ ఇష్యూస్ వద్దాం. అసలు ఇప్పుడు ఇండిగో గురించి చూస్తున్నాం, వింటున్నాం ప్రతిరోజు. అదో పెద్ద చాలా హాట్ ఇష్యూ అయిపోయింది. ఇప్పటికీ ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలిసింది. ఏంటి దాని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? అది ఇంటర్నల్ ప్రాబ్లం సార్. అది మన మేజర్ ఎఫెక్ట్ ఏం పడదు. అది ఇంటర్నల్ ప్రాబ్లం. వాళ్ళ అంటే ఎక్కువ మందిని తీసుకున్నారా, ఎక్కువ మంది తీసుకోలేదా అనేది గవర్నమెంట్ DGCA చూసుకొని యాక్షన్ తీసుకోవాల్సింది. ఇది అంతకైతే ఆ సెక్టర్ ఏదైనా కొంచెం ఇది అవుతుంది. ఎకానమీ మీద పెద్ద ఎఫెక్ట్ ఏం పడదు. ఎందుకంటే వాళ్ళు ఎవరి దగ్గర అయితే టికెట్ తీసుకున్నారో ఆ ట్యాక్స్ తీసేసి బ్యాలెన్స్ అమౌంట్ ఇచ్చేయాలని హుకుం జారీ చేసింది గవర్నమెంట్. సో డెఫినెట్ గా ఒకవేళ చేయకపోతే 4 రోజులు టైం తీసుకుంటారు, బతిలాడుకుంటారు, మాకు టైం ఇవ్వండి అంటారు, తర్వాత అడ్జస్ట్మెంట్ అయిపోతాయి. సో అది పెద్ద ప్రాబ్లం కాదు. మనం దాన్ని అసలు మార్కెట్ కి ఇదేదో పెద్ద నెగిటివ్ అని చూడాల్సిన పని లేదు. సెక్టర్ మీద కొద్దిగా ఇంపాక్ట్ ఉంటుందేమో అంతే. ఇట్ విల్ స్లైట్ ఇంపాక్ట్, ఇట్ విల్ బి సబ్సైడెడ్. ఇంకేంటి సార్, ఇంకా ఏ సెక్టర్స్ మీద ఇంకా ఎలా పెర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది? నెక్స్ట్ వీక్ కూడా ఇలా పాజిటివ్ మోడ్ లో వెళ్ళే అవకాశం ఉందా మార్కెట్స్? అంటే ఇప్పుడు ఏంటి, బాగా పెరుగున్నాం, పైన ఉన్నాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్ టైమ్ హై నిఫ్టీ కంటే ముందుకు వచ్చింది. ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే ఈ వారం కొంచెం కన్సాలిడేషన్ విత్ నెగిటివ్ డౌన్ సైడ్ కన్సాలిడేషన్ జరగచ్చు. ఆ డౌన్ సైడ్ కన్సాలిడేషన్ ఎక్కువ హోప్స్ ఉన్నాయి. అంటే విపరీతంగా పెరిగే ఛాన్స్ లేదు ఈ వారం. సో డౌన్ సైడ్ కొంచెం ఇది కావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్ అండి. అంటే బాగా పడుతుంది అంటే హెవీగా ఏం పడదు, లైట్ గా కొంచెం డౌన్ సైడ్ వాలటాలిటీ ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు మొన్న ఎంత క్లోజ్ అయిందండి? 26,186 26,186 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు ఇది మనకి పాజిటివ్ రావాలంటే, కొంచెం బూమ్ రావాలంటే 26,300 అంటే అంతకు ముందు మనం 26,277 హై అనుకున్నాం. ఆ హైని రౌండ్ ఫిగర్ చేసి 300 అనుకోవచ్చు. 300 కనుక దాటితే పాజిటివ్ వైబ్స్ కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు డౌన్ సైడ్ ఉంది కాబట్టి 25,900 అంటే 25,900 కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎక్కడ సపోర్ట్ అనుకున్నాం మనం? 25,860 870 ఆ రేంజ్ తీసుకుంటే
860-870 వరకు వచ్చే అవకాశం ఉందండి డౌన్ సైడ్. మ్మ్. సో డౌన్ సైడ్ వాలటాలిటీనే ఉండొచ్చు కానీ అప్ సైడ్ కొంచెం తక్కువే ఉంటుంది, ఎందుకంటే నో ఈవెంట్ ఏం లేదు ప్రెసెంట్ కి. సో నాన్ ఈవెంట్ అయినప్పుడు ఏమవుతుంది, లోకల్ ఇష్యూస్ వాటికి చూస్తుంది. లోకల్ ఇష్యూస్ చేస్తే Q2 అయిపోయింది, Q2 మళ్ళీ Q3 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, జనవరిలో స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు దాకా ఏం లేదు కాబట్టి కొంచెం డౌన్ సైడ్ స్తబ్దతగానే కొంచెం వాలటాలిటీ ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. అదే మరి విపరీతంగా ఇదిగా పెరిగే ఛాన్స్ లేదు, ఏదైనా విపరీతంగా తగ్గే ఛాన్స్ లేదు. మొత్తం మీద Down కొంచెం side లైట్ స్లైడ్ లో అప్ అండ్ డౌన్స్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటాయి. కంటిన్యూ అవుతుంది. అదే Yes, బ్యాంక్ నిఫ్టీ కొంచెం డిఫరెంట్ గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ కంటే బాగా పెరిగింది కాబట్టి మనం 60,000 అనుకున్నాం, 60,000 వచ్చేసింది కదా సార్. అంటే 59,650 లేదా 60,000 వరకు వచ్చు. అవును. నెక్స్ట్ టార్గెట్ మనం తీసుకుంటే ఇప్పుడు నిఫ్టీ కనుక మళ్ళీ కొంచెం పెరుగుంటే నిఫ్టీ కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా పెరగాలి. 60,500 రావచ్చా అంటే చిన్న చిన్నగా రావచ్చు, కానీ నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ ఇదిగా ఉంది. కొంచెం మూమెంట్ వాలటాలిటీ డౌన్ సైడ్ ఎక్కువ ఉంది. 59,000 కట్ అయితే కొంచెం డౌన్ కావచ్చు, ఒక 200-300 పాయింట్స్ అంతే, అంత పెద్దగా ఎక్కువ లేదు. సో వాలటాలిటీ స్లైట్ వాలటాలిటీ ±200 పాయింట్స్ అటు ఇటు, అంటే మీకు 26,000 నుంచి 26,300 రేంజ్ తీసుకోవచ్చు మళ్ళీ. అంటే 26,180 to 200 ఉంది కదా, ఆ 200 అంటే 26,000 నుంచి 25,000 మొత్తం నెలకైతే. వారానికైతే 26,200 నుంచి 26,000, ఆ 200 పాయింట్లే. ఆ 200 పాయింట్లోని కదలాడి కావచ్చు, 26,000 కట్ కాకపోవచ్చు. 26,000 కట్ అయిందంటే కొంచెం మళ్ళీ నెగిటివ్ జోన్ లోకి వచ్చినట్లు లెక్క. మనకి ఈ లాస్ట్ వీక్ కూడా, ఈ వీక్ కూడా ఒకసారి కిందకి వచ్చింది, 26 కిందకి వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ అప్ వచ్చింది. అదే ఏదైనా పెద్ద డిఫరెన్స్ ఉండదు, లైట్ గా అంతే, లైట్ గా కొంచెం తగ్గితే తగ్గచ్చు, కొంచెం పెరిగితే పెరగచ్చు, మరి భారీ మార్పులు పెద్ద ఇష్యూస్ ఏం లేవు కాబట్టి. సార్ ఇంకోటి ఐపీఓల ఇష్యూ ఏంటి, ఐపీఓలు చాలా ఇప్పుడు వచ్చేస్తున్నాయి ఏంటి, మార్కెట్స్ నిజంగా ప్లస్సా మైనస్సా, కొన్ని ఇష్యూస్ అవుతున్నాయి, చాలా ఐపీఓస్ రిలీజ్ చేస్తా ఉంటున్నారు, ఏంటి అసలు ఐపీఓలు? కొన్ని ఇష్యూస్ కాదు, ఎస్ఎంఈస్ లో భయంకరంగా వస్తున్నాయి. 3.5 లక్షలు పెట్టాలి ఒక దాంట్లో, SME లో ఎక్కువ 4 లక్షలు 3 లక్షలు పెట్టాలి. అవి ఎంత తగ్గినాయి అండి, 1,50,000-2 లక్షలు తగ్గినాయి. SME లో పెట్టిన వాళ్ళు అల్లాడిపోతున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో నేను అనేది ఎప్పటి నుంచో చెప్తున్నా, అసలు ఐపీఓస్ కి వెళ్లాల్సిన పని లేదు. ఎస్ఎంఈస్ అయితే అసలు టచ్ చేయకూడదు. ఐపీఓస్ లో కొంచెం ఇన్స్టెంట్ గెయిన్ కోసం, ఇప్పుడు మెషో ఉంది, ఇష్యూ నడుస్తుంది, ఇన్స్టెంట్ గెయిన్ కోసం చూడొచ్చు, అంతేగాని అదేదో లాంగ్ పెట్టుకోవాలనే ఉద్దేశం ఉండదు. ఎందుకంటే ఎక్కువ అది ఎవరికి లాభం నిజంగా ఐపీఓలో పెట్టే కంపెనీస్ కి, అసలు వీళ్ళకి ఇన్వెస్టర్స్ కి ఏంటి అసలు, అది చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉంటుంది, అది తెలియడానికి కూడా మనకి. ఇన్స్టెంట్ గెయిన్స్ ఇప్పుడు మనం పెట్టింది 15,000 కొన్నాం, 20,000 అయితే మనకి మంచిదే కదా. 100 రూపాయలు కొనుక్కుంటే 100 రూపాయలు 150 రూపాయలు వచ్చింది అనుకుంటే 30% వచ్చినట్టే కదా ఇన్స్టెంట్ గెయిన్. అంటే ఎన్ని రోజులు అండి, ఒక వారం రోజుల్లో 30% వచ్చినట్టే కదా. అవును, అందుకని ఇన్స్టెంట్ గెయిన్ కోసం FIIs ఎక్కువ చూస్తున్నారు. సో వాళ్ళ అమౌంట్ అంతా ఈక్విటీలో అమ్మేసి ఆ డబ్బు అంతా IPOs కి అప్లై చేస్తారు. ఒక రకంగా ఎక్కువ IPOs వస్తున్నాయి కాబట్టి ఈక్విటీ నుంచి తగ్గి అటు వస్తున్నాయి అనుకోవచ్చు ఒక రకంగా దానివల్ల. ఎందుకంటే ఈ వారం 14 ఉన్నాయి, నెక్స్ట్ వీక్ ఇంకా ఎక్కువ ఉన్నాయి. సో ఇట్లా చూస్తే ఎక్కువ అసలు ఇప్పుడిగా అసలు అదేదో కంటిన్యూస్ గా ఇక మిస్ అయిపోతున్నాం. ఇప్పుడు IPO చేయకపోతే ఇంకా ఫ్యూచర్ లో IPO మనం చేసుకోలేము అనే కంపెనీలు అన్ని ఒకేసారి వచ్చేస్తున్నాయి. అది ఇన్వెస్టర్ కి నేను అంత చూడాల్సిన పని లేదంట. అసలు నిజంగా మంచి కంపెనీ అయితే సెకండరీ మార్కెట్ లో కొనుక్కోవడం అంత ఉత్తమం ఇంకోటి ఉండదు. ఎందుకంటే మీరు అనుకునే రావు, నేను 100 అనుకున్నా, నేను మార్కెట్ లో కొనుక్కోగలను 100 అంటే. సో దట్స్ ద డిఫరెన్స్. అది నిజంగా మంచి కంపెనీ అయితే. ఇప్పుడు BSE చూడండి, 800కి ఇచ్చారు, మార్కెట్ లో కొన్న వాళ్ళకి ఎంత పోయింది, ఎంతవరకు పోయింది, 2 సార్లు స్ప్లిట్ అయింది, వాళ్ళకి ఎందుకు మళ్ళీ అదే రేట్ పైకి వచ్చింది. సో డెఫినెట్ గా అట్లాంటి కంపెనీలు, ఫ్యాంటాస్టిక్ ఉన్న కంపెనీలు, ఫండమెంటల్స్ ఉన్న కంపెనీస్ మనం కొనుక్కుంటే, మార్కెట్ లో కొనుక్కుంటే డెఫినెట్ గా అక్కడి నుంచి మన టార్గెట్ ప్రకారం ఉంటే మంచిగానే రిటర్న్స్ వస్తాయి. ఏదైనా కొంచెం నోటెడ్ బ్రాండెడ్ లాంగ్ టర్మ్ లో పెట్టుకుంటే కొంచెం పెట్టినందుకు మనకి నిజంగా డెఫినెట్ గా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆల్టర్నేట్ లేదు, మార్కెట్ తప్ప ఆల్టర్నేట్ ఎవ్వరికి లేదు. ఇదైతే డ్యామ్ షూర్. బ్యాంకుల్లో పెట్టుకుంటారు డబ్బులు, గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, అవును, మీకు లక్ష్మీ విలాస్ బ్యాంక్, చార్మినార్ బ్యాంక్ ఏమైంది సార్? ఆ పెట్టిన వాటిల్లో డబ్బులు పెట్టిన వాళ్ళు ఏమైపోయారు, అన్యాయం అయిపోయారు. నేను గవర్నమెంట్ బ్యాంకుల గురించి అనట్లేదు, కొన్ని బ్యాంక్స్ చాలా బ్యాంకుల్లో పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అవును, అదే మీరు మార్కెట్ లో పెట్టండి, 100 కోట్లు పెట్టండి, 10 లక్షలు పెట్టండి, 10 రూపాయలు పెట్టి ఒక షేర్ కొనండి, మీకు తెలియకుండా ఒక షేర్ అయినా బయటకు వస్తుందా? 100% సేఫ్. ఇప్పుడు డిమాండ్ ఇన్వెస్ట్మెంట్ తప్ప ఇంకొకటి లేదు. మన మార్కెట్ సంపాదించిన వాళ్ళకి
ఎక్కడ పెట్టాలి అనేది చేస్తే అసెట్ క్లాస్ లో ఈ మన ల్యాండ్ అంటే అందరూ కొనలేరు. సో అందరు కొనలేరు అంటే అందరు బాగా పెరిగిపోయింది. మనం 5 లక్షలు 10 లక్షలు కూడా ఎక్కడ పెట్టాలి? బ్యాంక్ లో పెట్టుకుంటే ఇన్ఫ్లేషన్ బీట్ అవ్వలేదు, అది ఇంట్రెస్ట్ రావట్లేదు, ఎక్కడ పెట్టాలి? ఓన్లీ సోర్స్ కోడ్ ఎక్కడంటే ఈక్విటీనే, 100% ఈక్విటీనే. అందుకే అంత పెరుగుతోంది. ఇప్పుడు అందరి చూపు కూడా మనమే కాదు, మొత్తం వరల్డ్ మొత్తం కూడా ఇండియా సైడ్ చూస్తుంది. సేఫ్ హెవెన్ ఎక్కడంటే ఇండియానే. సో డెఫినెట్ గా నెక్స్ట్ ఇయర్ 2026 లో మనం ఇదే టైంకి నెక్స్ట్ ఇయర్ లో బ్రహ్మాండంగా ఉంది, అందరూ హ్యాపీగా ఉన్నారని చెప్పుకునే పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే అన్ని పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి. అంటే ఇది సాధారణం, మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ అనేది అది కామన్. ఎక్కడైతే చిన్న జరిగిన ఇప్పుడు ఎక్కడైనా వార్ వచ్చిందంటే ఆటోమేటిక్ దాని మీదే పడేది ముందు మార్కెట్ మీదేగా, ఏదైనా సరే ఆ భయం అనేది ఆటోమేటిక్ అదే వస్తుందిగా. ఇక్కడ ఒక పాయింట్ ఉందండి, న్యూస్ డ్రివెన్ మార్కెట్. నెగిటివ్ అయితే నెగిటివ్ యాక్ట్ అవుతుంది, అది ఫస్ట్ టైం అయితే నెగిటివ్ తీసుకుంటుంది. అదే న్యూస్ ఉక్రెయిన్ ఏదైనా వార్ వస్తుంది అన్నప్పుడు, కార్గిల్ వార్ అప్పుడు అంతే, వార్ వస్తుంది మార్కెట్ పడింది. అదే ఎక్కడ ఏం జరిగినా ముందు పడేది మార్కెట్ మీద, అది ఏదైనా కానివ్వండి. వార్ స్టార్ట్ అయింది, వార్ జరుగుతున్నప్పుడే మార్కెట్ పెరిగింది. ఈవెన్ రష్యా యుక్రెయిన్ వార్ కూడా చూడండి, కాకపోతే ఇది లాంగ్ అనుకోండి, 2 సంవత్సరాల పైన అయినా కానీ మార్కెట్ అక్కడ యుద్ధం జరుగుతున్న అంటే ఫ్రెష్ నెగిటివ్ న్యూస్ అయితే మార్కెట్ తీసుకుంటుంది. ఆల్రెడీ వచ్చిన న్యూస్ అయితే సెకండ్ టైం తీసుకోదు, 80% డిస్కౌంట్ అయిపోయినట్టే. అది మనం భయపడకూడదు ముందు, ఇన్వెస్టర్స్ అనేది దానికి చూసి భయపడకూడదు ముందు. భయపడి వీళ్ళు ఇక్కడ ఎక్కువగా ఇలాగా అమ్మడాలు కొండలు చేస్తుంటే మార్కెట్ మొత్తం ఫ్లక్చువేట్ అయిపోతుంది. ఎందుకంటే ఫియర్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది మన వాళ్ళకి. యుఎస్ మార్కెట్ పడిపోయింది, మనం కూడా అమ్మేసుకుందాం, మన పోర్టుగోలో ఇది చేద్దాం. అసలు అమ్మాల్సిన పని లేదు. తమిళియన్స్ కి నేను కన్సిస్టెంట్ గా చెప్తున్నా, తమిళియన్స్ కి అమావాస్యలో ఇన్వెస్టర్స్ కి మార్కెట్ పడినప్పుడు పండగ, పికప్ దట్. డబ్బులు ఉంటే మళ్ళీ పికప్ చేయండి, మంచి స్క్రిప్ట్లు, మళ్ళీ యావరేజ్ వస్తే ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. భయపడేది ఎందుకు? మార్కెట్ లో తెలుసు కదా, డౌన్స్ ఆర్ నాట్ పర్మనెంట్, అప్స్ ఆర్ ఆల్వేస్ పర్మనెంట్. చూడండి ట్రాక్ రికార్డ్, 1000 పాయింట్ నుంచి నిఫ్టీ జరిగినప్పుడు ఎక్కడికి వచ్చింది? 26,000కి వచ్చింది. నెక్స్ట్ 5 ఇయర్స్ తీసుకుంటే 50,000కి వస్తే మన పోర్ట్ఫోలియో ఎక్కడ ఉంటది? డెఫినెట్ గా అదే కదా మొదటి రూల్ కూడా అదే కదా, మార్కెట్స్ పడ్డప్పుడే ముందు ఇన్వెస్ట్ చేయండి అనే కదా చెప్తూ ఉంటారు మీలాంటి వాళ్ళందరూ. నాలెడ్జ్, పేషెన్స్, డిసిప్లిన్, ఈ 3 ఉండాలండి ఎవరికైనా సరే. 100% డబ్బులు వస్తాయి. కాకపోతే ఎవరో చెప్పారని, వాళ్ళకి వచ్చినాయని, వాళ్ళు ఏదో రికమెండ్ చేశారని, తెలియని వాళ్ళు అన్నోన్ పర్సన్ ఇచ్చారని, ఇట్లాంటివి తప్పులు లేకుండా మనం కూడా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళు కూడా అది పెట్టే ముందు గూగుల్ తల్లి చేతిలో ఉంది, ఏం కొట్టినా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుందిగా, ఏ కంపెనీ కొట్టినా డీటెయిల్స్ వస్తున్నాయిగా, ఏం జరిగింది అని. ముందు రాకపోయినా జరిగిన తర్వాత వీళ్ళ కంపెనీ ఇలా ఉంది, ఈ ప్రొడక్ట్స్ ఇలా ఉన్నాయి, వాళ్ళ ప్రొజెక్షన్స్ ఇలా ఉన్నాయి వస్తున్నాయిగా. సో డెఫినెట్ గా స్టడీ చేస్తే ఎవరైనా చేయొచ్చు రాకెట్ సైన్స్. కాకపోతే మీకు టైం లేకపోతే అనలిస్ట్ ని పట్టుకొని, అనలిస్ట్ కరెక్ట్ గా చెప్తారా లేదా చూసుకొని దాని ప్రకారంగా ముందుకెళ్తే ఉండాలి. సజెషన్స్ ఇచ్చే వాళ్ళు ఉండాలి, ఎందుకంటే అవి ఇప్పుడు ప్రతిదీ నమ్మేలా కూడా లేదు కదా ఈ సోషల్ మీడియా కూడా. కాబట్టి ఎందుకంటే మనం అంతా చదవలేమండి, టైం ఉండదు, అంత ఇన్ఫర్మేషన్ రాదు. అప్పుడు ఇన్ఫర్మేషన్ మనం కొన్ని అనుభవంతో నేర్చుకోవాలి, కొన్ని చూసి నేర్చుకోవాలి. అన్నప్పుడు మనకి సపోర్ట్ తీసుకొని చేసినప్పుడు డెఫినెట్ గా అది పాజిటివ్, టైం కన్సూమ్ కూడా తక్కువ అవుతుంది. కాబట్టి మనకి ఎక్కువ రైట్ టైంలో రైట్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అది తెలియకుండా న్యూస్ తెలియదు, అక్కడ నెగిటివ్ ఉంది కంపెనీలో, మనం పొరపాటున ఇది ఎప్పుడు నుంచో మనకి ఇష్టమైన స్టాక్ డాక్టర్ రెడ్డి అనుకుంటాం, పడింది అనుకోండి, అప్పుడు మనం ఇన్వెస్ట్ చేయగానే పడుతుంది. సో ఇట్లాంటివన్నీ జరగకుండా కొంత ఉండాలంటే, అంటే వాళ్ళు చెప్పంగానే, ఇప్పుడు అనలిస్ట్ చెప్పంగానే 100% పెరిగిపోతాయని కాదు, వాళ్ళు కూడా చేసేది ప్రిడిక్షనే 100%. కాకపోతే మళ్ళీ పడినప్పుడు మళ్ళీ వస్తాయా లేదా అనేది ఇంపార్టెంట్. ఎక్స్పీరియన్స్ తోటి చేస్తారు కాబట్టి ప్రొడిక్షన్ అనేది కొంచెం దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది, వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఫైనల్ గా మనకి ఇది ముగించుకుంటే అయితే మాట్లాడలేం కాబట్టి అసలు ఏంటి, వాట్ అబౌట్ గోల్డ్ అండ్ సిల్వర్? సిల్వర్ ఏంటి 190,000కి వెళ్ళిపోయింది, 2 దాకా అంటున్నారు. వరల్డ్ వైడ్ గా ఈ కాపర్కి సిల్వర్కి ఎక్కువ డిమాండ్ ఉంది, చాలా తక్కువగా ఉంది అది రావడం అనేది, ప్రొడక్ట్ అనేది పెరుగుతుంది. నిజంగా ఇప్పుడు అంత స్థాయిలో పెరిగిపోతుంది, చాలా మంది అమ్మేస్తున్నారు కూడా. ఇప్పుడు గత వారంలో చూసుకుంటే 100 టన్నులు వెండి వచ్చింది కదా షాపులకి. అవునండి, ఎందుకంటే ఆర్నమెంట్స్ పెరుగుతున్నాయి. మీకు గోల్డ్ షాప్ లో ఎక్కువ మంది లేడీస్ గోల్డ్ షాప్ లో చూసి చాలా మంది ఉన్నారు, గోల్డ్ కొంటున్నారంటే గోల్డ్ కొనట్లేదు, ఆర్నమెంట్స్ కొంటున్నారు. ఏ కొంటున్నారు? సిల్వర్ ఆర్నమెంట్స్ కొంటున్నారు. గోల్డ్ తీసుకుంటున్నారు. ఎవరు తీసుకుంటున్నారు? ఎక్స్చేంజ్ లో తీసుకుంటున్నారు. పాత ఆర్నమెంట్స్ ఇచ్చి లేటెస్ట్ మోడల్ కోసం ఆ డిఫరెన్స్ అమౌంట్ పే చేసి తీసుకుంటారు. ఫ్రెష్ బయింగ్, మీరు ఏ షాప్ వాళ్ళని అడిగినా ఫ్రెష్ గోల్డ్ బయింగ్ తగ్గింది. కాకపోతే
ఇది ఆర్నమెంట్స్ ఇచ్చి వేరే కొత్త మోడల్స్ కొనుక్కోవడం అనేది జరుగుతుంది. ఆ డిఫరెన్స్ అమౌంట్ పే చేసుకుంటున్నారు. సో అందుకనే మీకు గోల్డ్ కన్సల్టేషన్ నడుస్తుంది, పెద్ద పడట్లేదు, పెద్ద ఒక 500 ప్లస్ ఆర్ మైనస్. 1,30,000 దగ్గరే తిరుగుతోంది, 1,30,000 దగ్గర అక్కడక్కడే కదలాడుతోంది అది. సిల్వర్ జోన్ ఎక్కడ పెరుగుతుంది? అవును, అదే పెరిగిపోతుంది. హై దాటిపోయింది, ఆల్ టైమ్ హై కొట్టి మళ్ళీ ఆల్ టైమ్ హై కొడుతూనే ఉంది. అవును. సో మనం అనుకున్నట్టు 2 లక్షలు దాకా వెళ్తున్నా అంటే 2 లక్షలు దాటే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈవెన్ మనం ఇంకా 26 లో అన్ని బాగుంటే 2.5 లక్షల వరకు వెళ్లే ఛాన్స్ ఉన్నాయి. మరేంటి పాత వెండి అంతా తీసుకొచ్చి అమ్మేస్తారట, వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు మీరు? ఇంట్లో ఉన్న పాత వెండి అంతా తీసుకెళ్లి కనీసం క్యాష్ సిల్వర్ అమ్మట వద్దు, ఎవరినైనా నేను ఒకటే చెప్తున్నా, అది ట్రెండింగ్ లో ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే మీకు డిమాండ్ ఎక్కువ ఉందో, సప్లై క్రంచ్ ఉందో, డెఫినెట్ గా రేట్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది ఇంతకాలం హోల్డ్ చేసుకొని ఇప్పుడు అమ్మటం కరెక్ట్ కాదు. ఒకవేళ ఎందుకంటే కంటిన్యూగా పెరగదు, రీట్రేస్మెంట్ అవుతా ఉంటది. ఇప్పుడు కంటిన్యూగా 2 లక్షలు రాదు, మళ్ళీ ఇప్పుడు 190 నుంచి 180 రావచ్చు, 170 రావచ్చు. కానీ చాలా పెరిగింది కదా, ఎక్కడ 20, 30, 40, 50. ఎందుకంటే నాకు తెలిసి కూడా చాలా తక్కువగానే అనిపిస్తుంది మేము తీసుకున్నప్పుడు. అంటే ఇప్పుడు మరీ దారుణంగా అన్ని రెట్లు పెరిగిపోయిందంటే చిన్న విషయం కాదు కదా. ఆర్బిఐ కూడా ప్లాన్ చేస్తుంది టు రిజర్వ్ సిల్వర్. అంటే ఇంకా అర్థం చేసుకోండి, అవును, ఆర్బిఐ కూడా ప్లాన్ ప్రొడక్ట్ తక్కువ ఉందంటారా వరల్డ్ వైడ్ గా? నిజంగానే డిమాండ్ ఇంకా చాలా ఎక్కువ అవుతుంది అంటున్నారు. ఇంకా పెరుగుతుంది మీకు. అంటే మనం విపరీతంగా 3 లక్షలు వస్తుంది, 4 లక్షలు వస్తుంది అని చెప్పలేం, కానీ జనరల్ గా ట్రెండింగ్ ఉంది. ఇప్పుడు అమ్మాల్సిన పని లేదు, కొనే టైం ఇది. ఎవరైనా ఆల్రెడీ కొంటే ఇప్పుడు కొంచెం పెరిగిపోయింది. మెయిన్ ఇదే అనమాట, మనం ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ కావాలి. ట్రెండింగ్ ఉన్నప్పుడు ఎగ్జిట్ అవ్వాల్సిన పని లేదు. మనకి వచ్చిన ప్రాబ్లం ఎందుకంటే లాంగ్ టర్మ్ లో నెక్స్ట్ 3 years లో ఒక 5% సంవత్సరం మీద 100 రూపాయల మీద 5%, 105 మీద మళ్ళీ 5%. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ మిస్ అవుతాం పెరిగేటప్పుడు. సో డెఫినెట్ గా ఇప్పుడు హోల్డ్ చేసుకోండి. ఏదన్నా మీరు లేదు నాకు కొంచెం రీట్రేస్ చేస్తాను అనుకున్నప్పుడు ఏం చేస్తారు, ఓ 50%, 60%, 70% అమ్మేసేయండి. మళ్ళీ కింద కొన్నప్పుడు మళ్ళీ కొనండి, మిస్ అవ్వద్దు. హోల్డింగ్ చేయడం మటుకు మిస్ అవ్వద్దు సిల్వర్. అది అదే కొంచెం బాగా సర్ప్రైజ్ అనిపించింది. ఎందుకంటే నెలకి 10 నుంచి 15 టన్నులే వచ్చేదట గతంలో చూసుకుంటే, మరి వారంలో 100 టన్నులు వెండి, పాత వెండి షాపులకు వచ్చిందంటే మరి ఎందుకు అంతలాగా ఆలోచిస్తున్నారో తెలియట్లేదు. ఎంత మరి గోల్డ్ అంత పెరిగినప్పుడు అందరూ గోల్డ్ కొనాలంటే కష్టం కదండి. అందుకని ఆర్నమెంట్స్ పెరుగుతుంది, సిల్వర్ ఆర్నమెంట్స్ పెరుగుతుంది, యూసేజ్ పెరిగింది. సో అదే కాకుండా మెయిన్ టార్గెట్ ఏంటి, ఇండస్ట్రియల్ యూసేజ్. అదే అర్థమైంది, మొత్తం ఎక్స్చేంజ్ చేసుకుంటారు. రైట్ సార్, రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ వీకెండ్ బిజినెస్ అండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి వీకెండ్ బిజినెస్. కీప్ వాచింగ్ ప్రైమ్ నెట్ న్యూస్. నిజం ఇదే మా ఇష్టం.